భూమి మీదే మార్స్ చూడాలా? అయితే మీరు ఖచ్చితంగా ఒడిషా వెళ్లాల్సిందే. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒడిషాలోని కోరాపుట్ రీజన్ ని మార్స్ ఆఫ్ ఒడిషా అని వైరల్ చేస్తున్నారు. కానీ ఈ వైరల్ ట్రెండ్ వెనకాల ఒక చాలా డేంజరస్ నిజం అనేది దాగుంది. ఈ ఏరియా దమన్జోడి దగ్గర ఉంటుంది. ఇక్కడ నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ కి ఒక అల్యూమినా రిఫైనరీ ఉంది. ఇక్కడికి పంచ్పట్మాలి బాక్సైట్ మైన్ నుంచి బాక్సైట్ తీసుకొచ్చి దాన్ని అల్యూమినాగా కన్వర్ట్ చేస్తారు. ఈ అల్యూమినానే తర్వాత అల్యూమినియం తయారు చేయడానికి రా మెటీరియల్ గా ఉపయోగిస్తారు. కానీ అసలు ప్రాబ్లం ఇక్కడ నుంచే మొదలవుతుంది. బాక్సైట్ ని బేర్ ప్రాసెస్ ద్వారా రిఫైన్ చేసిన తర్వాత ఒక వేస్ట్ బయటకు వస్తుంది. దాన్నే రెడ్ మడ్ లేదా బాక్సైట్ రెసిడ్యూ అంటారు. ఇండస్ట్రీ డాక్యుమెంట్స్ ప్రకారం దాదాపు 3 టన్నుల బాక్సైట్ ని ప్రాసెస్ చేస్తే 1 టన్ అల్యూమినాతో పాటు సుమారు 1.3 నుంచి 1.5 టన్స్ ఒక రెడ్ మడ్ కూడా జనరేట్ అవుతుంది. ఈ రెడ్ మడ్ వల్లే ఈ ప్రాంతం మొత్తం మార్స్ సర్ఫేస్ లా ఎర్రగా కనిపిస్తుంది. కానీ రెడ్ మడ్ నార్మల్ సాయిల్ మాత్రం కాదు. దీని pH వాల్యూ 10.5 నుంచి 12.5 వరకు ఉండొచ్చు. అంటే ఇది హైలీ ఆల్కలైన్. అందుకే ఎక్స్పర్ట్స్ కన్సర్న్ ఏంటంటే ఒకవేళ ఈ రెడ్ మడ్ పాండ్ లో లైనింగ్, డ్రైనేజ్ లేదా స్టోరేజ్ సిస్టమ్ వీక్ గా ఉంటే ఈ ఆల్కలైన్ వేస్ట్ సాయిల్, గ్రౌండ్ వాటర్, స్ట్రీమ్స్ ఇంకా ఫార్మింగ్ ల్యాండ్స్ కి డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే నాల్కో అఫీషియల్ స్టాండ్ మాత్రం వేరేలా ఉంది. వాళ్ళ ప్రకారం ఈ రెడ్ మడ్ పాండ్ లో ఓవర్ఫ్లో లేదు, సీపేజ్ లేదు, డిశ్చార్జ్ కూడా లేదు. అలాగే వాళ్ళు జీరో డిశ్చార్జ్ పాలసీని ఫాలో చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎన్వైరన్మెంట్ కన్సర్న్స్ ఈ యొక్క రెడ్ మడ్ పాండ్ తోనే ముగిసిపోలేదు. ఎందుకంటే బాక్సైట్ మైన్స్ కోసం ట్రీస్ అనేవి కట్ చేస్తారు. దాంతో ఫారెస్ట్ ఎకోసిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. ముఖ్యంగా కోరాపుట్ లాంటి ట్రైబల్ బెల్ట్స్ లో వాటర్ రిసోర్సెస్, ఫార్మింగ్ ఇంకా ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద లోకల్ పీపుల్ యొక్క లైవ్లీహుడ్ అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ బాక్సైట్ ప్రాజెక్ట్స్ మీద చాలా మంది విలేజర్స్ అసంతృప్తిగా ఉన్నారు. సో ఇదే ఒడిషా మార్స్ వెనకాల ఉన్న అసలు స్టోరీ.